హాయ్, అందరికీ నమస్కారం. బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాయిస్ విన్నారు కదా. ఒకటి కాదు, ఇంకా వాయిసెస్ ఉన్నాయి. సరదాగా బాబుకి మరొక రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంట్లో. ఈ ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర బాబు ఏజ్ వాళ్ళు తక్కువగా ఉండడం, ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉండడం వల్ల కంపెనీ లేదు వాడికి ఎక్కువగా. ఇలా ఇంట్లో తన ఫ్రెండ్స్తో గడిపితే సంతోష వాతావరణం ఏర్పడింది వాడికి ఇంట్లో. అనుకోకుండా ఈ సమ్మర్లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక్కొక్కరింటికి ఒక్కో రోజు షెడ్యూల్ చేసుకొని టైం స్పెండ్ చేశారు అంతా. లంచ్ ప్రిపరేషన్కి టైం పట్టేలా ఉందని సరదాగా సింపుల్గా తొందరగా అయిపోయే ఈ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారని నేనేమీ ఊరుకోను హెల్ప్ తీసుకోకుండా. తీసుకెళ్ళానా విన్నారు కదా, బాబునే పిలిచి ఫ్రెండ్స్కి ఇచ్చుకోమని చెప్పాను. మధ్య మధ్యలో చిన్న చిన్న అవసరాలకి హెల్ప్ అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని ఫీల్ అవ్వకుండా ఒక్కోసారి అనిపించింది సరదాగా గడుపుతున్నాడు కదా పిలవడం ఎందుకు అని. అయినా సరే చిన్న చిన్న హెల్ప్ తీసుకోవడం వల్ల నా పని సులువు అయింది. సో మచ్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఇన్ ద లివింగ్ రూమ్. కొన్ని మూడ్స్ని ఆడియో క్యాప్చర్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు. చక్కగా మెలోడీస్ పాడుకోవడం, గిగిల్స్, లాఫ్టర్. ఇది ఈవినింగ్ సర్వ్ చేశాను. ఈ కరివేపాకు పొడి రైస్ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియో.